అందరికీ నమస్కారం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. భైరవం ఇంత పెద్ద గొప్ప విజయం ఇచ్చినందుకు మా అందరికీ, ముఖ్యంగా డైరెక్టర్ గారు మీకు ఎంత గొప్పగా తీసి మా అందరిని బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు చాలా బాగా చేసావే, యూర్ వెల్కమ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి అండ్ ఇక్కడ ఉన్న మా టీం మెంబర్స్ ప్రతి ఒక్కరికి, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఎడిటర్ గారు, కెమెరామెన్ గారు, ప్రతి ఒక్కరు, రైటర్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా నా తమ్ముడు బెల్లం గారు, సో గ్రేట్ పర్ఫార్మెన్స్. ఐమ్ సో హ్యాపీ ఫర్ యూ అండ్ బాబాయ్, కంగ్రాట్స్. ఈ సంతోషం ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. పేరు పేరున 9 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత ఇంత ప్రేమ చూపించి, ఇంత ఆదరణ చూపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపు నుంచి ప్రతి ఒక్క ఊరికి రావడం జరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు కవర్ చేద్దాం. మన ఊరికి వెళ్ళి, ఇది తప్పకుండా థియేటర్ సినిమా అండ్ ముఖ్యంగా ఇంకా సింగిల్ స్క్రీన్ సినిమా. అందరూ వెళ్ళిపోయి విజిల్ వేసి గోల్ చేసే సినిమా. తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్లో చూడండి ఈ సినిమా. అండ్ ప్లీజ్ సే నో టు పైరసీ. అండ్ దయచేసి ఈ సినిమాని ఇంకొంచెం పెద్ద విజయం చేసి ఈ వీకెండ్, నెక్స్ట్ వీక్ కూడా సూపర్ డూపర్ హిట్ చేస్తారని కోరుకుంటూ, అసలు ఏం మాట్లాడుతున్నా నాకే తెలియట్లేదు సార్, దాని ఆనందంతో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ. మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడతాను. హాయ్, అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ, చాలా థ్యాంక్స్. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు సినిమాకి. అండ్ ఈవెన్ ద రివ్యూ రైటర్స్ సినిమా గురించి పాజిటివ్గా రాశారు. సో థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి, ఇంకా జనాలు చాలామంది చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి ఈ సినిమాని. అండ్ ఫస్ట్ అందరి గురించి పాజిటివ్గా రాశారు. అండ్ ఆడియన్స్ నుంచి మంచి అప్రిసియేషన్ వస్తుంది. అండ్ ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ విజయ్ గారు ఫర్ గివింగ్ అ వండర్ఫుల్ రోల్. అలాగే ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి, శ్రీధర్ గారికి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నా కెరియర్లో ఎప్పుడు చేయలేదని చెప్పాను ఇలాంటి ఒక క్యారెక్టర్. సో దానికి ఇంత మంచి అప్రిసియేషన్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ఇద్దరు బ్రదర్స్ మనోజ్ అండ్ సాయి, వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా మీ అందరు అప్రిసియేషన్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ చూడండి వాళ్ళు తప్పకుండా వెళ్ళి భైరవం సినిమా చూడండి. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. Very good evening, and first of all, thank you for a very hearty welcome into TFI, and thank you for supporting this movie. Keep supporting, and we're really ready to celebrate. Also, please spread the positive word and bring in more people into theaters. Thank you for being here. Thank you for supporting us. Thank you. ముందు ఇక్కడికి వచ్చేసిన వీడియో మీరందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే మా అందరికీ కొంచెం గ్యాప్ వచ్చిన ఆడియన్స్ దగ్గర నుంచి ఇంత లవ్ రావటం, మీ అందరి దగ్గర నుంచి ఇంత సపోర్ట్ రావటం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా హోల్ టీమ్ ఒక మంచి ఎనర్జీతో ఉన్నాం. ఎందుకంటే ఈ సినిమా చాలా మంది చూసి కూడా ఒక మంచి ఎనర్జీతో బయటకు వస్తున్నారు. చాలా రేర్, మన చాలా అరుదుగా అలాంటి సినిమాలు జరుగుతుంది. అందుకే ఈ సినిమా మీ అందరూ తప్పకుండా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే చాలా రేర్గా ఇంత ఎనర్జెటిక్ మూవీస్ వస్తాయి. అండ్ ఇలాంటి మంచి సినిమా మీరు చూస్తే మీకు ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఆ రోజంతా మీరు మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. సో ఐ ఫీల్ ఇలాంటి సినిమాలు మీరు చూసి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా హోల్ టీమ్కి మరొకసారి నేను మన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా విజువల్ శ్రీచరణ్ పక్కల గారు ఇరగదీసేశారు చెప్పినట్టుగానే. అండ్ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళారు. ఆయనకి, మా ఎడిటర్ చోటప్రసాద్ గారికి, మా ఫైట్ మాస్టర్ ఆర్కేకి, మా రైటర్స్కి, అలానే మా బ్రహ్మకడ్లి గారు, మా డైరెక్టర్ బ్రహ్మకడ్లి గారు, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అండ్ ముఖ్యంగా మా డైరెక్టర్ గారికి, విజయ్ గారు ఈ సినిమాని ది బెస్ట్ తీశారు. నేను చెప్పినట్టుగా ఆయన నెక్స్ట్ ఇంకో టాప్ డైరెక్టర్ లిస్ట్లోకి చేరిపోయారు. ఆల్రెడీ ఈ సినిమాతో చేరిపోయారు. అండ్ ఇంకా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకునే వ్యక్తిలో నేను ఒకనండి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అలానే మా రాధామోహన్ గారికి, శ్రీధర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇది నా 10th ఫిలిం, ఇది నా 10th ఇయర్ ఇండస్ట్రీకి వచ్చి, తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 10th ఇయర్, 10th యానివర్సరీ. సో అండ్ అదేదో అది అంటారు కదా, సో ఆచరణలో 10th ఇయర్, 10th ఫిలిం. ఇవాళ నాకు ఇంకో ధమాకా జరిగింది. నా మొదటి సినిమాకి తెలంగాణ గవర్నమెంట్ గారి దగ్గర నుంచి నాకు అల్లుడు సీను గద్దర్ అవార్డులోకి వెళ్ళడం, అది ఇంకా చాలా ఆనందంగా వచ్చింది అనమాట. సో మా ఫాదర్కి బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు. ఇవాళ నాకు ఒకటే రోజు 2 ధమాకా దొరకడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆ అవార్డు ఇచ్చినందుకు. సో ఇవాళ భైరవం అండ్ గద్దార్ అవార్డు రావడం అనేది ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ డే నాకు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ సపోర్టెడ్ దిస్ ఫిల్మ్. అండ్ ప్లీజ్ గో వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.